పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా మేము స్తుతిస్తున్నా నాయన, గణపరుస్తున్నాం తండ్రి. మీ కృపను బట్టి తండ్రి నాయన, గత వారం అంతా కాపాడారు నాయన. సోమవారం నుంచి శనివారం వరకు కాపాడారు తండ్రి. స్తోత్రం నాయన. ఈ యొక్క పరిశుద్ధ శనివారం బట్టి మీకు స్తోత్రం నాయన. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళ గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే నాయన కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో వాళ్ళకి నడిపించండి నాయన. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత, విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే ఈరోజు నాయన ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళని దీవించండి. మంచిగా రావడానికి కృప చూపించండి నాయన. ఎవరైతే జాబ్ సర్చింగ్లో ఉన్నారో వాళ్ళకి మంచి జాబ్స్ దయచేయండి. ఎవరైతే ప్రమోషన్ ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్ దయచేయండి నాయన. ఎవరైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళని విడిపించండి ప్రభా. ఎవరైతే నాయన ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం, ఎవరైతే క్లిష్ట పరిస్థితుల్లో హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళ గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నాం. స్వస్థత, విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభా. అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాం, మా దేశాన్ని మీరు దీవించండి, మా రాష్ట్రాలను మీరు ఆశ్రయించండి. ప్రతి దేశాన్ని మీరు దీవించండి, రక్షణ దయచేయండి. ముఖ్యంగా మా యొక్క ప్రధానమంత్రి కొరకు, రాష్ట్రపతి కొరకు, ఉపరాష్ట్రపతి కొరకు, రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రుల కొరకు, మంత్రుల కొరకు, ఎంపీటీసీ కొరకు, జడ్పీటీసీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరికీ రక్షణ దయచేయండి, మారుమనసు దయచేయండి. ఇదంతా ప్రభావ మీరు దీవించి ఆశ్రయించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.